హలో నమస్తే. ఒక ఆర్టికల్ చూసి నేను ఆశ్చర్యపోయాను. మైక్రోసాఫ్ట్‌లో కాస్ట్ ఫీలింగ్ అంటే, అంటే మీరందరూ స్ కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌లు నేర్చుకుంటారు కదా! కొంతమంది సి, జావా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకుంటారు కదా! హై లెవెల్ ప్రాజెక్ట్ ఇవ్వాలి అంటే నువ్వు హై కాస్ట్ అతనివై ఉండాలి అనే కేసు వచ్చిందంటే మైక్రోసాఫ్ట్‌లో చాలా ఆశ్చర్యం వేసింది. నేను అది చదువుతున్నా. greatandracomలో రాసినటువంటి ఒక ఆర్టికల్ చదువుతున్నా. ఇది ఎవరు? గ్రేట్ ఆంధ్ర వాళ్ళు రాసింది. ఏ కంప్లైంట్ హ్యాస్ బీన్ ఫైల్డ్ అగైన్స్ట్ మైక్రోసాఫ్ట్ బై ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రైజింగ్ సీరియస్ బట్ అన్యూజువల్ ఎలిగేషన్స్ ఆఫ్ కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట చాలా అన్యూజువల్ ఎలిగేషన్స్ చేశాడట. అంటే ఇక్కడ ఇంగ్లీష్ ఉంది, నేను దాని తెలుగులోకి మళ్ళీ ఇంగ్లీష్ చదివి తెలుగు చెప్పడం డైరెక్ట్ తెలుగు చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, ఒక ఇంజనీరు మైక్రోసాఫ్ట్ మీద ఎలిగేషన్ చేశాడు. అదేంటి, చాలా అన్యూజువల్ కాస్ట్ డిస్క్రిమినేషన్ జరిగిందని ఎలిగేషన్ చేశాడట. ఈ యొక్క మ్యాటర్ అనేది లీగల్ సిస్టమ్ ముందుంది. ఓకే, ఇన్వెస్టిగేషన్ తర్వాత అసలు యాక్చువల్గా ఏం జరిగింది అనేది చెబుతాము. ఈ ఎలిగేషన్స్ ఏ ఆరోపణ ఏదైతే చేశాడో అవి గ్లోబల్ టెక్నాలజీ అంటే మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్ గ్లోబల్ కంపెనీస్లో రావడం చాలా అరుదు, చాలా రేర్ కేసెస్ ఇవి. అలాంటిది ఇక్కడ ఇలాంటి అన్యూజువల్గా సెన్సిటివ్ పాయింట్ అనేది రావటం అనేది ఆశ్చర్యం వేసింది చాలామందికి అని greatandracom వాళ్ళు రాశారు. అది ఇంగ్లీష్లో రాశారు, మీకు తెలుగులో చెప్తాను. ఓకే, 32 సంవత్సరాల ప్రొఫెషనల్ ఇంజనీరు కంపెనీలో హైదరాబాద్ ఆఫీస్లో పనిచేస్తున్నాడట అతను. అంటే తెలంగాణ ఆఫీస్లో పనిచేస్తున్నాడు మైక్రోసాఫ్ట్కి సంబంధించి. అతను ఒక దళిత క్యాస్ట్కి సంబంధించినటువంటి ఒక ఇంజనీరు. అతను కంప్లైంట్ చేశాడట కంపెనీకి, నా కులం వల్ల నా యొక్క అవకాశాలు కోల్పోతున్నానని కంప్లైంట్ చేశాడట. ఏమని? నా కులం వల్ల నాకు మంచి అవకాశాలు కోల్పోతున్నా అని చెప్పాడట. ఆ కంప్లైంట్లో అతను ఏం చెప్పాడంటే, కొన్ని ప్రాజెక్ట్స్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద వచ్చి కొన్ని ప్రాజెక్టులు ఉంటాయో అవి అతనికి ఇవ్వట్లేదట. జాగ్రత్తగా వినండి, పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనే ప్రోగ్రామ్ ఆ ప్రాజెక్టులకి అతనికి రావట్లేదట. అతను అడిగాడట, నాకెందుకు మీరు పైథాన్కి సంబంధించిన ప్రాజెక్టులు ఇవ్వట్లేదు అని అడిగాడట. అతని కొలీగ్స్ని, సూపర్వైజర్స్ అతనికి చెప్పారట, ఈ పైథాన్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ ఇట్లాంటి ప్రాజెక్టులు రావాలంటే మీరు బ్రాహ్మిన్స్ కానీ, క్షత్రియులు కానీ, కమ్మోలు కానీ అయి ఉండాలి, లేదా కొద్దిగా హైయర్ క్యాస్ట్ అయి ఉండాలి. రెడ్డి కానీ, కమ్మ కానీ, బ్రాహ్మణి కానీ, క్షత్రియ కానీ అయి ఉండాలి. అంటే ఇక్కడ ఓన్లీ బ్రాహ్మిన్స్ అండ్ క్షత్రియస్ అని రాశారు. బట్ అంత ఆంధ్ర తెలంగాణ ప్రతి క్షత్రియులు ఎవరు ఉంటారు కదా, కమ్మోళ్ళు వీళ్ళు ఎక్కువ ఉంటారు సాఫ్ట్వేర్ కంపెనీలో. అందుకని నేను కలిపి చెప్తాను. ఓకే, బ్రాహ్మిన్స్, క్షత్రియస్, కమ్మోలు కానీ, రెడ్లు కానీ అయి ఉండాలి. మీకు పైథాన్ ప్రోగ్రామింగ్ మీద సాఫ్ట్వేర్ రావాలి, ప్రాజెక్ట్ రావాలంటే. అక్కడ ఉన్నటువంటి దళితులకు మాత్రం, అంటే ఎస్సీ ఎస్టీలు, బీసీలు ఉంటారు కదా, వాళ్ళకి మాత్రం C++, జావా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ మాత్రమే వాళ్ళకే ప్రాజెక్టులు ఇస్తారు అని ఒక సీరియస్ ఎలిగేషన్ చేశాడు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లాంటి ఒక పెద్ద కంపెనీలో. ఇలాంటి ఎలిగేషన్స్ రావటం కంపెనీ కూడా ఆశ్చర్యపోయిందట. వాళ్ళు వెరిఫికేషన్ చేస్తున్నాము, వెరిఫికేషన్ చేసి ఇది నిజంగా అది జరిగిందా లేదా అనేది మేము బయట పెట్టిన తర్వాత దీని గురించి మేము యాక్షన్ తీసుకుంటామని కంపెనీ వాళ్ళు చెప్పారు అనేది ఈ యొక్క greatandracom వాళ్ళ యొక్క ఎలిగేషన్. ఆశ్చర్యం వేసింది, నాకు ఆశ్చర్యం వేసింది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పైథాను ఇట్లాంటి పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేయాలంటే మీరు హైయర్ కులస్తులై ఉండాలి. ఈ లోయర్ కులస్తులకి C++, జావా ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ పెద్ద ఆశ్చర్యమైన విషయాలు ఏం కాదు. ఇవి పెద్ద ఆశ్చర్యమైన విషయాలు ఏం కాదు. అవకాశాల కోసం అవకాశాల కోసం చూస్తున్నప్పుడు ఎవరి కులస్తులకి సంబంధించిన వాళ్ళని పైకి తీసుకురావడానికి కారణం ఏంటంటే కులాల యొక్క బోస్టింగ్ చేసుకోవటం, కుల బోస్టింగ్ చేసుకోవటం. మా కులం ఇలాంటిది, మా కులం ఇలాంటిది, మా కులం అంటే ఏమనుకున్న కమాని ఇట్లా అంటారు కదా. ఈ కులాలు బూస్టింగ్ చేసుకున్నప్పుడు బోస్టింగ్ రెండు చేసుకున్నప్పుడు
ఒక ఫీలింగ్ వచ్చింది, ఇది మనోడు అని చెప్పి ఫీలింగ్ వచ్చింది. మనోడు ఫీలింగ్ వచ్చినప్పుడు టక్కన మనోడు కదరా వాడికి ఇచ్చాడు మంచి ప్రోగ్రాము వాడు. ఆశ్చర్యమా ఇది? మీకు నాకైతే పెద్దగా ఆశ్చర్యం అనిపించట్లేదు. ఇది చాలా రోజుల నుంచి ఉన్నటువంటి వివక్ష ఇదంతా కూడా. సరే ఎనివే, అది మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఏం చేస్తారు. లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్లమెంట్లో మాట్లాడాడు. అతన్ని ఆ యొక్క అతని యొక్క అంటే కొద్దిగా నచ్చల్లో ఏం మాట్లాడాడు అనేది ఒకసారి చూద్దాం. ఓకే, రాహుల్ గాంధీ పార్లమెంట్లో ఈరోజు మాట్లాడాడు. వీళ్ళు హెచ్ఎం న్యూస్ ఇంగ్లీష్ వాళ్ళు కొద్దిగా అక్కడక్కడ హైలైట్స్ ఒక 1 minute పెట్టారు. ఆ 1 minute మాత్రమే ప్లే చేస్తా. అతనేం మాట్లాడాడు చూద్దాం. United States will decide who we buy oil from. Yes. The United States will come to us and say you cannot buy oil from so and so and so and so and so and so. Russia, Iran, whoever they want, they will decide. Our Prime Minister will not decide. You have opened the door. ఏమన్నాడు? మనం ఆయిల్ ఎవరి దగ్గర కొనాలనేది, అక్కడ కొనాలి, ఎక్కడ కొనాలి, ఎంత కొనాలి, ఎంత కొనాలి అని ట్రంప్ డిసైడ్ చేస్తాడు. మన ప్రైమ్ మినిస్టర్కి రైట్ లేదు, మన ప్రైమ్ మినిస్టర్ చేయడు, దాన్ని ట్రంప్ డిసైడ్ చేస్తాడు. పెద్ద ఆరోపణ చేశాడు రాహుల్ గాంధీ. ఈరోజు అక్కడ పార్లమెంట్లో ఈరోజు స్పీచ్ ఇస్తావు. ఇంకా డిస్గ్రేస్ఫుల్. No prime minister has ever done this before. And let me tell you, no prime minister after you is ever going to do it. ఈ యొక్క భారతదేశ చరిత్రలో ఏ ప్రధానమంత్రి ఇలాంటి పని చేయలేదు. ఇక వచ్చే రోజుల్లో కూడా ఏ ప్రధానమంత్రి చేయడు. ఇక్కడ మనం ఆయిల్ ఏం కొనాలి, ఎంత కొనాలి, ఇది మొత్తం కూడా ట్రంప్ డిసైడ్ చేస్తున్నాడు అని ఒక పెద్ద ఆరోపణ చేశాడు ఇతను. Come to this house and talk this type of nonsense. Are you not ashamed of yourselves? Are you not ashamed of giving? No. Speaker sir, I am saying that you have sold India. Are you not ashamed? మీరు సిగ్గుపడతలేదా? మీరు భారతదేశాన్ని అమ్మేశారు. ఈ సోల్డ్ ఇండియా అని ఆరోపణ చేశాడు అతను. Selling India. Do you have no shame of selling India? You have so. భారతదేశాన్ని విదేశాలకు అమ్మేందుకు సిగ్గుపడతలేదా మీరు అని అంటున్నాడు. Sold our mother, Bharat Mata. Do you have no shame? మన తల్లి భరత తల్లిని మీరు అమ్మేశారు విదేశాలకి అని అంటున్నాడు. That the Prime Minister would not sell India under normal circumstances. ఏ ప్రధానమంత్రి కూడా ఇలా భారతదేశాన్ని వేరే వాళ్ళకి అమ్మరు అన్నాడు. Will not do it. You know why he sold India? Because they are choking him. Mr. Rahul, address to the chair. ఎందుకు భారతదేశాన్ని అమ్మాడో తెలుసా? ఎందుకంటే అతని మీద వాళ్ళు ఒత్తిడి తెస్తున్నారు, బెదిరిస్తున్నారు మోడీ గారిని. ఎందుకు బెదిరించారట అది కూడా చెప్పాడు. He has sold India because they are choking him. They've got a grip on his neck. Sir. ఎందుకు బెదిరిస్తున్నారు అని అంటే అతని మెడకి ఉరేసారట, చేతులు కాళ్ళు కట్టేశారట. ఏం కట్టేశారట వినండి. అతను చెప్పారు. ఒకటి, ఎప్స్టీన్ కేసులో నరేంద్ర మోడీ పేరు వచ్చిందని, ఆయన పేరు బయటపడిద్దని చెప్పేసి అతను మెడకి ఉక్కుకి మెడకి మొత్తం చేతులు కట్టేశారు. ఇప్పుడు ఎక్కడ ట్రంప్ ఎక్కడ ఈ ఎప్స్టీన్కి సంబంధించిన నా పేరు బయటపెడతాడని భయపెట్టి అతన్ని నొక్కేసి భారతదేశాన్ని తన గ్రిప్లో తీసుకున్నాడని పెద్ద ఆరోపణ చేశాడు ఎప్స్టీన్ కేసులో. బట్ యాక్చువల్గా ఎప్స్టీన్కి మోడీ గారు డైరెక్ట్ లింక్ లేనప్పటికీ ఆయన పేరు వచ్చింది. దాని గురించి మనం గతంలో మాట్లాడాము. ఓకే, అది అతను చేసిన పెద్ద ఆరోపణ. ఏమని? ఎప్స్టీన్ కేసులో ప్రధానమంత్రి పేరు వచ్చిందని అతన్ని చేతులు కాళ్ళు కట్టేసి ట్రంప్ ట్రేడ్ డీల్ ఏదైతే చేశాడు మొత్తం కూడా ట్రంప్ డిసైడ్ చేస్తున్నాడు మనం ఆయిల్ ఎక్కడ కొనాలో. ఈ దేశంలో ఏ ప్రధానమంత్రి చేయలేదు, ఇట్లా చేయడు కూడా అని అతను ఒక ఆరోపణ చేశాడు. Epstein case. So 3 million files are still locked up. Uska is because of 3 million ఫైల్స్ ఇంకా బయటికి రాలేదు. బయటకు వస్తే ఇంకేమేమి పేర్లు వస్తాయా అంటున్నాడు. ఓకే, సంబంధి at the center of our defense budget is a joke. దాని మీద మాట్లాడినవాళ్ళ స్పీకరు, నేను మాట్లాడినవను ఆ ఎప్స్టీన్ ఫైల్ నుంచి మాట్లాడినవను అని ఒక ఆపేశాడు అతన్ని. A
applied by Mr. Adani. So I'd like to talk about Mr. Adani and the case in the United States against Mr. Ambani, because that is a central part of the budget. There is a అదే అమెరికాలో అదాని మీద కేసు ఉంది, అదే బడ్జెట్ లేదా అన్నాడు ఒకసారి. businessman called Mr. Anil Ambani. I want to ask the question, why is he not in jail? అనిల్ అంబానీ జైల్లో ఎందుకు పెట్టలేదు, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, అనిల్ అంబానీ జైలు ఎందుకు పెట్టలేదు అని. The reason he's not in jail is because his name is in the Epstein files. అతను జైల్లో ఎందుకు పెట్టలేదంటే ఎప్స్టీన్ ఫైల్లో అతని పేరు కూడా ఉంది. ఇప్పుడు అతను పెడితే అతన్ని జైల్లో పెడితే అతను బయట పెడతాడని రహస్యాలు చాలా పెద్ద ఆరోపణలు చేస్తున్నాడు ఇతను. ఇది ఎప్స్టీన్ ఫైల్లో నుంచి తప్పించుకోవడానికి వీళ్ళందరూ దేశాన్ని నమ్మేస్తున్నారు, ట్రంప్కు లొంగారు. అనిల్ అంబానీ లాంటి వాళ్ళని జైల్లో ఎందుకు పెట్టలేదంటే ఎప్స్టీన్ ఫైల్కి సంబంధించి బయట పెడతాడని పెద్ద పెద్ద ఆరోపణలు చేశాడు ఇతను ఈరోజు. अभी उन्होंने प्राइम मिनिस्टर का नाम लिया, मंत्रियों का नाम लिया. Has he made any substantive motion? नहीं है तो रिजेक्ट करिए. It is completely against. So this is a wholesale surrender, and it is a tragedy. ఇది మొత్తానికి మొత్తం సరెండర్ అయిపోవటము, ఇది ఒక పెద్ద ట్రాజడీ దేశానికి. Because it is a surrender not just of the Prime Minister. He has surrendered the future of 1.5 billion Indians. ప్రధానమంత్రి ఒక్కడు సరెండర్ అయితే పర్లేదు, 1.5 బిలియన్ యొక్క లైఫ్ని తీసుకెళ్ళి ట్రంప్కి సరెండర్ చేశాడు అని ఆరోపణ చేశాడు అతను. And he has surrendered the future because he wants to protect the BJP's financial architecture, on which there is a case in the United States. బీజేపీకి ఫండింగ్ చేసేది అదాని, బీజేపీ ఫైనాన్షియల్ ఆర్కిటెక్చర్ మొత్తం కూడా అదాని చేతిలో ఉండిద్ది. అదాని ఫండింగ్ చేస్తాడు బీజేపీకి. సో బీజేపీకి అదాని బీజేపీకి ఫండింగ్ చేస్తాడు కాబట్టి ఇప్పుడు అదానిని అమెరికాలో కేసు ఉంది కాబట్టి అదానిని తప్పించడానికి ప్లస్ ఎప్స్టీన్ కేసు నుంచి తప్పించుకోవడానికి ఈ రెండు కేసులు ఉండటం వల్ల ఒకవేళ ట్రంప్ అదానిని అరెస్ట్ చేస్తే వీళ్ళకి ఫండింగ్ ఆగిపోయింది భారతీయ జనతా పార్టీకి, ప్లస్ ఎప్స్టీన్ ఫైల్స్కి సంబంధించిన కేసులన్నీ కూడా వాళ్ళు బయటపడిపోతారని చెప్పి ట్రంప్కు సరెండర్ అయ్యాడు అని ఒక పెద్ద ఆరోపణ చేశాడు ఈరోజు లీడర్ ఆఫ్ ది అపోజిషన్. Architecture, on which there is a case in the United States. సో అది వాళ్ళ సమ్మరీ అంటే అఫ్కోర్స్ 50 నిమిషాలు మాట్లాడాడు అతను, ఒక 1 మినిట్ మీకు అక్కడక్కడ సమ్మరీ వాళ్ళు కట్ చేసి పెట్టారు, అది నేను మీకు వినిపించా. సో వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు దట్ ఇంగ్లీష్ ఛానల్. అంటే నేను మొత్తం వినకుండా మీరు మొత్తం వినకుండా ఆ 1 మినిట్లోనే అతను మాట్లాడిన సబ్జెక్ట్ మొత్తం మీకు చెప్పేసిన. ఓకే, ఇది సంగతి. సో ఇక దీంట్లో 2 విషయాలు చెప్పాను. ఒకటి, మైక్రోసాఫ్ట్లో ఆశ్చర్యం వేసేటువంటి ఒక కుల వివక్ష మీద కేసు రావటం అనేది ఆశ్చర్యం వేసింది. రాహుల్ గాంధీ ఎప్స్టీన్ ఫైల్స్ బయటకు వస్తాయని అదానిని అమెరికాలో అరెస్ట్ చేస్తారని భయంతో ట్రంప్కు సరెండర్ అయ్యాడని ఒక పెద్ద ఆరోపణ చేశాడు. ఇది న్యూస్. థ్యాంక్ యూ, నమస్కారం.